హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్ప్రాజ్ 0818. మొన్న వీడియో పోస్ట్ చేశాను కదండి, మాల్ వరకు చేశాను. ఇది కంటిన్యూ వీడియో అనమాట. సో మేము అక్కడి నుంచి లంచ్ అయిపోయాక ఎగ్జాక్ట్గా 4 or 5 అవుతుంది. మేము బీచ్కి అయితే వచ్చేసామండి. ఈ బీచ్ నేమ్ వచ్చేసి కార్నిచ్ బీచ్ అనమాట. అబిదుబి కార్నిచ్ బీచ్కి అయితే మేము వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి మేము పార్కింగ్ అయిపోయాక రోడ్ క్రాస్ చేసుకొని అటు సైడ్ వేకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ కరెక్ట్గా సిగ్నల్ పడింది. మేము వెళ్ళేసరికి సెకండ్ సిగ్నల్. బాబోయ్, ఎంత దూరం ఉందంటే ఫ్రెండ్స్, చాలా దూరం నడుస్తున్నాం. బట్ చాలా బాగుంది. ఇది చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అబిదబిలా వేప చెట్టు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ చెట్లే కానీ. సో మేము వెళ్ళేసరికి సిగ్నల్ వదిలేరనమాట. చాలా స్పీడ్గా అయితే వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి అనమాట. పిల్లలు చాలా జాగ్రత్తగా చేత్తో పట్టుకొని ఉన్నాము. అంటే వాళ్ళకి తెలుసు, కాకపోతే ఏమాత్రం స్కిడ్ అవతల వెహికల్లా వాళ్ళు రన్లో ఉన్నప్పుడు మనకేం జరిగినా పూచి మందే, వాళ్ళది కాదు. సో ఇక్కడ స్టాప్ అయితే పడింది. ఇంకా ఇక్కడైతే మేము రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం అన్నమాట. సరేనా, చూడండి. నా దగ్గర వీడియో నేను పంపిస్తాను. ఆడి డాడీ ఉన్నాడు ఇందులో. పిల్లలు అక్కడ కార్స్కి, ప్రతి కార్కి ఫొటోస్ వీడియోస్ నచ్చినట్టు తీసుకుంటూనే ఉండేవారు అనమాట. పిల్లలు అటు సైడ్ ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. నా ఫోన్లో ఉన్నారండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో బీచ్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సన్సెట్ అయితే సూపర్ ఉంది. అప్పుడు టైం 6:30 అవుతున్నా, చూసారా ఎండ ఎలా ఉందో. సో మనం ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 అక్కలు కనబడ్డారు, తెల్లక్కలతో బాగా ఫోటోలు తీసుకున్నాం. బీచ్ అంతా మా ఘనశ్యాము, హేమంత్ ఒక్క రేంజ్ లో ఆడుకున్నారు. ఎంతో వైట్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మాస్క్ మసీద్కి వెళ్తాం మేము. ఇప్పుడు అబిదుబి బీచ్కి అయితే వచ్చాము. బీచ్ బాగుంది బుజ్జి. ఇక్కడ మా వారు మరీ చిన్నపిల్లల్లాగా ఆడుకుంటేవారు అనమాట. ఏదైనా 1 year మిస్ అయ్యారు కదా ఆటలన్నీ బాబుతో. సో మేము గబగబా మళ్ళీ స్పీడ్గా అయితే రోడ్డు క్రాస్ చేసేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట మాస్క్ వెళ్ళడానికి. సో బిల్డింగ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. బట్ అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అనమాట. ఫైనల్లీ మేము మాస్క్ అయితే వచ్చేసాము. సో ఇది గేట్ 4 అనమాట. సో మేము ఇటు సైడ్ వెళ్తే, ఇటు సైడ్ కాదు, వేరే గేట్ 2 నుంచి వెళ్ళాలి. కార్స్ అయితే ఫ్యామిలీ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ 6+2 నుంచి కూడా ఈ 2 టైపు వెళ్ళొచ్చు అనమాట. మేము ఆల్రెడీ 4కి వచ్చాం. బ్యాక్కి వెళ్ళిన 2 gates దాటాలి, ఫ్రంట్కి వెళ్ళిన 2 gates దాటాలి. అందుకే మేము 6th gate నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూసారా ఫ్రెండ్స్, మాస్క్ అయితే తాజ్మహల్లా కనబడుతుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. డే టైం అయితే ఫుల్ అదే కలర్ అంటే చెప్తాను ఉండండి, లైట్ క్రీమ్ కలర్ అనమాట డే టైం. నైట్ టైము బ్లూ కలర్ లైట్స్తోని చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక ట్రిక్ ఉందండి. మన సైడు పార్కింగ్ కోసం
ఒక సైడ్కి అందాక వెయిట్ చేస్తే ఎవరైనా పార్కింగ్ అయిపోతే మనం పార్కింగ్ తీసుకుంటాం. ఇక్కడ అలా కాదండి, పార్కింగ్ దొరికే వరకు మనం అలా కంటిన్యూ మన కార్ తిరుగుతూనే ఉండాలి. చూసారు, అక్కడో స్పోర్ట్స్ కారు, ఇక్కడో స్పోర్ట్స్ కారు, మళ్ళీ ఇంకో స్పోర్ట్స్ కార్ వస్తుంది చూడండి, ఇదొక స్పోర్ట్స్ కార్. కార్స్ అయితే చాలా బాగున్నాయి, ఆడీలని, బెంజ్లని. సో మాకు ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మేము ఆ కార్ పార్కింగ్ కోసం అలా తిరుగుతూనే ఉన్నాం కంటిన్యూ. సో దిగాక ఫొటోస్ తీసుకొని స్టార్టింగ్ వచ్చేసి ఆ గ్లోబ్ ఉంటుందండి, మనం ఆ గ్లోబ్లో నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా వరకు గుర్కాలు అమ్ముతారనమాట. చాలామంది ముస్లిమ్స్ కొనుక్కుంటారు. ఎంత వైట్ ఉంటారంటే ఫిలిపీన్స్ చాలా వైట్ ఉంటారు, చాలా బాగుంటారు కూడా. సో బయట మొత్తం మా అబ్బాయిలు అంటే ముస్లిమ్స్ వేసుకుంటారు కదండి, అబ్బాయిలు వేసుకుని అమ్మాయిలు వేసుకుని కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో బయట మ్యాక్సిమం ఎక్కువ ఫుడ్ ప్రిఫరెన్స్ ఎటు చూసినా ఎక్కువ మనకి రెస్టారెంట్స్ అయితే ఎక్కువ కనబడతాయండి బయటన. సో ఇక్కడ వచ్చేసి అది కూడా స్టార్ట్ అయింది. మనం గ్లోబ్ చూసాం కదా, ఆ గ్లోబ్లో నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. గ్లోబ్లో నుంచి వీల్ చైర్ కూడా ఉంటుంది, బ్యాటరీ కార్స్ ఉంటాయి నల్లేను అనుకున్న వాళ్ళకి. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మాస్క్ కూడా నో ఎంట్రీ టికెట్ అనమాట. ఎంట్రీ టికెట్ అంటూ మనకి ఏం ఉండదు. సో మేము స్పీడ్గా నడుస్తున్నాం. మా ఘనశ్యామ్ ఒక్కసారి గేమ్స్ ఆడతానని చెప్పేసి మా వారిని చాలా ఇబ్బంది పెట్టారు. పుల్లే ఫైనల్లీ ఎక్కితే ఎక్కని అని చెప్పేసి అనుకున్నాం. అనుకోకుండా ఆ రోజు మా అక్కది నాది లైట్ అండ్ డార్క్ అయింది, కలరు ఇంచుమించు ఒకలా ఉంది. ఎందుకు పరిగెడుతున్నామంటే టైం అయిపోతుంది మెయిన్. చాలా దూరం నడాలండి మాస్క్ లోపలికి. వెళ్ళాకైతే మాకొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. లోపలికి వెళ్ళడానికి ఇక్కడే మాస్కులు చూసారు కదండి, నాకు హ్యాండ్స్కి హ్యాండ్ గ్లౌజెస్ అయితే నేను అక్కడ కొనుక్కున్నాను అనమాట. హ్యాండ్స్ అస్సలు కనబడకూడదు, మొత్తం ఫుల్ ఉండాలి. అసలు యాక్చువల్లీ ఇక్కడ మా అక్కకు చూసారా గుద్దు కింద వరకు ఉన్నాయన్నమాట హ్యాండ్స్. నాకు షార్ట్ వచ్చాయని చెప్పేసి గ్లౌజులు లేకపోతే నాట్ అలౌడ్ అన్నారనమాట. ఆ గ్లౌజులు రెండు మేము 500 కొనుక్కున్నామండి అక్కడ. 500 కొనుక్కున్నాము అక్కడ గ్లౌజులు. సో ఆ గ్లౌజులు తీసుకొని మేమైతే లోపలికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కువ దూరం వాక్వే కాబట్టి అక్కడికక్కడ వాక్వే యాక్సిలేటర్లు అయితే ఉండేవన్నమాట. సో నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుందండి లోపల. మాస్క్ అన్నందుకు మన సైడ్ ఇలాంటివి ఉంటే ప్రతి దానికి ఎంట్రీ టికెట్లు పెట్టేస్తారు. ఫోన్స్ నాట్ అలౌడ్ అంటారు, బట్ అలా కాదు, అక్కడ ఫోన్స్ కూడా అలౌడ్ ఉంటాయి, నీట్గా వీడియోస్ కూడా తీసుకోవచ్చు, ఏమనరు అనమాట. సో ఇక్కడైతే కోవిడ్ ముందైతే ప్రతి ఒక్కరికి ఇక్కడ గుర్కాలు ఇచ్చేవారంట, గుర్కా వేసుకొని లోపలికి వెళ్ళాలంట. బట్ కోవిడ్ కారణంతో ఎవరికి గుర్కాలు అయితే ఇవ్వట్లేదు అనమాట. మనం బయట షాపింగ్ దగ్గర మనకి పైన స్కార్ఫ్ లేకపోయినా పర్లేదు, వన్స్ మనం లోపలికి వెళ్ళడానికి ఇదంతా రెస్టారెంట్ అనమాట. అంటే చాలా కంట్రీస్ నుంచి వస్తారు కదా, ఎవ్రీ కంట్రీ వాళ్ళకి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు బట్టి వాళ్ళు తినొచ్చు. పాకిస్తాన్ వాళ్ళదని, సింగపూర్ వాళ్ళు, ప్రతి ఒక్కరి దాన్ని బట్టి వాళ్ళకి మన ఫుడ్ అందరూ తినరు, వాళ్ళ ఫుడ్ మనం తినలేము. సో ఎవ్రీ వన్ వాళ్ళకు తగ్గ ఫుడ్. మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, పానీపూరి, చాట్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అవి కూడా మాకు అక్కడ చూసాము. సో మేము ఇంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన పాస్పోర్ట్, వీసా, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మనం అంటే లోపలికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, మనం అందరికీ కలిపి ఒక్కరు వెళ్తే చాలు. ఆ ఒక్కరి మీద మనకి స్కానర్ ఉంటుంది, మన ఫోన్కి స్కానర్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్కానర్లోని మా వారు, నాది, బాబుది, మా ముగ్గురిది కలిపి ఒకటి స్కానర్ అనమాట. దాన్ని బట్టి మనకి చెకింగ్ ఉంటుంది అనమాట ఎక్కడికక్కడ. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇందు మీద వెళ్తున్నాం కానీ లోపలికి మేము మెయిన్ రీచ్ అవ్వడానికి మినిమం గంట పట్టింది. ఇందులోకి పంతులు వచ్చారు, నెక్స్ట్ ఏమో క్రిస్టియన్స్, చర్చ్ ఫాదర్స్ వచ్చారు. సో అక్కడున్న సేట్లు మొత్తం అందరినీ కూడా అక్కడ బోర్డ్స్ పెట్టారనమాట, లోపలికి ఎవరెవరు వచ్చారు ఏంటని. ఇక్కడ చూడండి ఫాదర్ అనమాట ఆయన. కొంచెం మంది హిందూస్ పంతులు వచ్చారు, ఇవన్నీనా ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టారనమాట. ఫొటోస్ పెట్టి చాలా బాగుందన్నమాట. మొత్తం లోపలంతా అరబిక్ స్టైల్ అనమాట మొత్తం.
నేను ఇంత దుబాయ్ తిరిగాను కానీ నాకెందుకో ఎక్సలేటర్ అంటే అదో రకమైన ఫోబియా అండి. అయితే మా వారు ఎక్సలేటర్ ఎక్కడానికి లాగుతుంటే ట్రై చేయవా అంటే కొన్ని దగ్గర నేను బాగానే వెళ్ళిపోయేదాన్ని. నేను దుబాయ్ వెళ్ళాక కొద్దిగా ఫ్రీ అయిపోయాను. అబుదాబిలో చాలా టెన్షన్ అయితే ఉండేది. సో నేను ఎక్సలేటర్ ఎక్కేసి వెళ్ళకలేకపోతే భయం పడుతుంటే అక్కడ ఒక బ్లాక్ కోట్ వేసుకొని ఒక అతను వచ్చారు కదా, యూ హ్యాపీ పర్వాలేదని అప్పుడు లిఫ్ట్ చూపించారు. ఇక్కడ కూర్చున్నారనమాట ఘనశ్యాము మా వారు కూర్చుంటే అక్కడుండే అరబిక్ అతను ఘనశ్యామ్ ఫుల్ యాక్టివ్గా ఉండి అక్కడ డ్యాన్స్ వేసి చూసి నవ్వుతున్నారనమాట. అతను అక్కడ ఉండే అతనేమో నీతో ఒక ఫోటో కావాలని చెప్పేసి అతను ఘనశ్యామ్తో ఒక సెల్ఫీ తీసుకున్నారనమాట. మేము డైరెక్ట్లీ పైకి అయితే వచ్చేసాం అనమాట. డైరెక్టర్గాన మొత్తం వాక్ చేసి 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 లాస్ట్కి పైకి అయితే వస్తే మాస్క్ అయితే ఇలా ఉంటుందండి బయట నుంచి. లోపలికి వెళ్తే అదో రకమైన మరో ప్రపంచం అనుకోండి, అంత బాగుందన్నమాట. సో ఇక్కడ రాళ్ళులా ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని కూడా ఫొటోస్ దిగుతున్నారు. అది మొక్కుకొని కూర్చుంటారంట. ఈ గోల్డ్ కలర్లో లీవ్స్ ఉన్నాయి కదండి, అవి ఒరిజినల్ లీవ్స్లో చాలా బాగుందండి. మొత్తం లొకేషన్ అయితే అద్దరిపోయింది అనుకోండి. మొత్తం చాలామంది వీడియోస్ మొత్తం తీసుకుంటున్నారు, ఎవ్వరు నో అబ్జెక్షన్ అనమాట. కాకపోతే అక్కడ ఉమ్మకూడదు, అంటే అదో రకమైన నియమాలు అనమాట. దగ్గడం కాదు, ఉమ్మడం అలాంటివి ఏం పనులు చేయకూడదు అనమాట. అందులోకి వెళ్ళాక మా అబ్బాయి ఒక రెక్కల వేషం లాంటిది వేసాడండి. ఫ్యాన్ టైప్లో ఉండి జింబొమ్మ బిళ్ళలు ఒకసారి వేసేసుకున్నాడు నోట్లో. ఆ వేసుకోవడంతో లోపల ఉన్న మింట్ అదే వామ్ సోప్ ఉంటుంది కదండి, అది కొద్దిగా చేదు అనిపిస్తుంది కదా, చాలాసేపు గింజుకున్నాడు. అది చాలామంది అక్కడ నాన్ యూనిఫామ్తోనే మన వెనకాతలు అబ్జర్వేషన్ చేస్తారు. ఇక్కడ ఏమైనా పాడు చేస్తున్నామా మన వెనకాతలే ఉంటారు. కాకపోతే వాళ్ళు నాన్ యూనిఫామ్స్తో ఉన్న వాళ్ళు ఉంటారు, బ్లాక్ క్యాట్స్ కూడా చాలామంది ఉంటారనమాట. ఎక్కడికక్కడ సెక్యూరిటీ అయితే చాలా టైట్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు చూస్తారనమాట. వాడు చూస్తే గింజుకుంటున్నాడు. వాటర్ ఎక్కడ మేము మొత్తం బండిలో వదిలేసాము. సో అవన్నీ చూస్తూ ఎదుగుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ వాల్ మీద డిజైన్స్ ఉన్నాయి కదా, అవి పెయింట్ కాదండి. వాల్ మీద ఉన్న డిజైన్స్ ఇవైతే పెయింట్ కాదు, అవి పాలరాయితోని చెక్కలు అనమాట. సో ఘనశ్యామ్తో అతను సెల్ఫీ తీసుకుంటున్నారు బాబుతోని. మా ఓడేమో స్టైల్ ఇస్తున్నాడు, మామూలుగా ఇవ్వట్లేదు. సో ఇవి పాలరాయితోని చెక్కులు అనమాట. ఇక్కడేమో మనం ఒక రీల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఫైనల్లీ మేమైతే లోపలికి వచ్చేసాము. లోపల ఏటో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. పెద్ద శాండిలేయర్ లాంటిది ఒక 3 ఉన్నాయండి. చాలా పెద్ద శాండిలేయర్ లాంటివి ఉన్నాయన్నమాట. నేను లోపలికి వెళ్ళాక చాలా డీప్గా చెప్తాను, చూడండి. అంటే మనకు తెలియదు కదండి లోపల ఏంటి ఉంటుందో ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం వెళ్ళడమండి ఇలా మసీదు మాస్క్ అంటే మన వరల్డ్లోనే చాలా బిగ్గెస్ట్ మాస్క్ అంటే ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఇది స్ట్రైట్గా ఫోన్తో వీడియో తీస్తే సమంగా వీడియో కనబడదు. అదే లాంగ్ లెంత్తో తీస్తే మొత్తం కవర్ చేయలేకపోతున్నాను. సో ఏదో వచ్చినట్టు అయితే తీసాను. సో లోపల ఆ మ్యాట్ కనబడుతుంది కదండి, అదంతా కూడా ఒకటే మ్యాట్ అంట. సో ఈ లోపల దీని స్పెషల్ ఏంటంటే నాకు కూడా తెలియదు, మా బావగారు చెప్పారు. సో అదంతా ఒకటే మ్యాట్. ఇలాంటి శాండిలేయర్స్ ఒక 2 ఉన్నాయి. అక్కడ ఒక ఖురాన్ అయితే ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళాక అవే ఉంటాయి. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. అక్కడ వరకు చెప్పులతో ఉన్న, ఆ లోపలికి అసలు చెప్పులు నాట్ అలౌడ్ అనమాట. ఏముండవు లోపల కూడా ఎవ్వరూ ఉండరు అనమాట. బ్లాక్ కోట్ వేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఇది చూసారా వాచ్ అలా ఉందా ఇక్కడ. నిజంగా అండి అదో అద్భుతంలా అనిపించింది మాకు లోపలికి వెళ్ళాక. మైండ్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఎంత వీడియోస్ తీసుకున్నా నో వీడియోస్ నో ఫొటోస్ ఎవ్వరు అనేదే లేదనమాట. చాలా నీట్గా అక్కడైతే అది నాకు బాగా నచ్చిందండి. వచ్చిన ప్రతి ఫ్యామిలీస్ కూడా ఫొటోస్ తీసుకునేవారు. ఇక్కడైతే మేము బయటకు అయితే వచ్చేసాం. బయటికి రాగలే మళ్ళీ మనకి చెకప్ అయితే ఉంటుంది. సో నీట్గా చెకప్ చేసి బయటకైతే పంపిస్తారు. ఇక్కడ ఇంకా వీడియోస్ తీసుకోకూడదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ టంగమని కొట్టండి. బాయ్. బిగ్గెస్ట్ మాస్క్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఇంత దూరం వచ్చి జర్నీ చేసినందుకు ఇది చూడగలని ఫుల్ ఫెదా. చాలా బాగుంది. ఎలా ఉంది?